ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై వస్తున్న లైంగిక ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే అత్తాపూర్ పోలీసులు అయితే దర్యాప్తు మొదలు పెట్టేశారు. అయితే ఈరోజు ఈ నేపథ్యంలో ఊహించని సంఘటన అయితే ఎదురైందనే చెప్పొచ్చు. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి ఈరోజు ఉదయం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. తను సూసైడ్ చేసుకున్నారు అన్నట్టుగా కూడా తన తోటి సిబ్బంది ఎవరైతే గమనించారో వాళ్ళు ఇమీడియట్గా ఆయనని ఎస్ఆర్ నగర్లో ఉన్న జయంతి హాస్పిటల్స్కి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం జయంతి హాస్పిటల్ దగ్గరే ఉన్నాము, చూసుకోవచ్చు. ఆయన పరిస్థితి అయితే ప్రస్తుతానికి నిలకడగా ఉంది అనే చెప్తున్నారు హాస్పిటల్ డాక్టర్స్. అయితే ఇక తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై అయితే సోషల్ మీడియాలో వేదికగా కూడా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కూడా స్పందించారు. అయితే ఆయన ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఒకటైతే పోస్ట్ చేశారు. తనపై వచ్చిన ఫిర్యాదులు ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని ఆయన అన్నారు. అయితే చట్టంపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని, న్యాయం తప్పకుండా గెలుస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్ అయితే పెట్టారు. ఆయన నిజానిజాలు తెలుసుకున్న తర్వాతే వాస్తవాలను రిపోర్ట్ చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. అయితే కర్ణాటకకు చెందిన ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ను వేధిస్తున్నారని ఆదివారం సాయంత్రం అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో అయితే ఉదయ్ కృష్ణారెడ్డిపై అయితే కేసు నమోదైంది. అయితే మరోవైపు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై సస్పెన్షన్ వేటు కూడా పడింది. ఇమీడియట్గా ఆ మహిళా లేడీ ఎవరైతే వెళ్ళి అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారో ఆ కేసు పెట్టగానే ఈయనకి సస్పెన్షన్ అయితే ఇచ్చేశారు. అయితే నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయంతో ఈ చర్యలు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రివిలేజ్ కమిటీ సీసీ ఫుటేజ్తో పాటు ఆధారాలు కూడా సేకరించింది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డిపై ఆరోపణలు నిజమని కమిటీ నిర్ధారించినట్లయితే సమాచారం కూడా తెలుస్తుంది. అయితే తక్షణమే ఎన్ఈఏ నుంచి సస్పెండ్ చేస్తూ కమిటీ నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సర్వీస్లో జాయినింగ్కు సంబంధించి డిఓపిటీ అయితే తుది నిర్ణయం అని కూడా ఎన్పిఏ అయితే పేర్కొంది. అయితే ఈ కేసును హైదరాబాద్ సిపి సజ్జనార్ అయితే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తడం కూడా మనం చూస్తున్నాము. అయితే అసలు ఏం జరిగింది అనేది మాత్రం చాలా ఇదిగానే ఉంది. అంటే రెండు వర్షన్స్ వింటున్నాం మనము. అంటే తనతో పాటు శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కర్ణాటకకు చెందిన ఓ మహిళా ఐపీఎస్ ట్రైనీ తనతో పాటు ట్రైనీగా ఉన్న అధికారిని అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే తనకు అసభ్యకర మెసేజ్లు పెట్టడంతో పాటు ప్రైవేట్ వీడియోస్తో ఆమెని వేధిస్తున్నాడు అంటూ కూడా అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో అయితే ట్రైనీ పోలీస్ అయితే ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనపై అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఈ ఏడాది జూన్ 23 నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి బాధితురాలికైతే వాట్సాప్లో చాలా అసభ్యకరమైన మెసేజెస్ పంపిస్తూ, అలాగే అకాడమీలో ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళ ముందు డిస్రెస్పెక్ట్గా మాట్లాడడమే కాకుండా ఆమెకి వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ కూడా తప్పుడు ప్రచారం చేశారని ఆమె చేశాడనైతే ఆరోపణలు నమోదయ్యాయి. అయితే తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్ళి జుట్టు పట్టుకొని లాగి గొంతు పిసికి మెడపై కత్తి పెట్టి కూడా బెదిరించాడని, ఫోన్ పాస్వర్డ్ లాక్కొని వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి వాటిని తన భర్తకు పంపి మరీ బెదిరింపులకు పాల్పడ్డారని అయితే ఫిర్యాదులో బాధితురాలు అయితే పేర్కొనడం కూడా చూసాం మనము. అయితే బాధితురాలు ఫిర్యాదు మేరకైతే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై అయితే కేసు నమోదు చేశారు పోలీసులు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు ఉన్నతాధికారులే ఇలాంటి దారుణాలకు పాల్పడడంపై పోలీస్ వ్యవస్థలో ఇప్పుడు ఇది ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. అంటే ఇక ఈ మేరకు నిందితుడే కృష్ణారెడ్డిపై అయితే లైంగిక వేధింపులతో పాటు బ్లాక్మెయిల్ ఐటీ యాక్ట్ కింద కేసు నమోదైతే చేశారు. అయితే ఇది హై ప్రొఫైల్ కేసు కావడంతో గోప్యంగా ఉంచి కూడా దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తోంది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి స్వస్థలం కూడా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామం. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో నానమ్మ దగ్గరే పెరిగాడు. ఇక ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాడు. కూరగాయలు అమ్ముతూ నానమ్మకు చేదోడుగా నిలిచాడు. 2013లో కానిస్టేబుల్గా ఎంపికయ్యి 2018 వరకు విధులు కూడా నిర్వహించాడు తను. అదే సమయంలో ఓ సిఐ తోటి వారి ముందు ఉదయ్ను అవమానిస్తూ మాట్లాడడం కూడా భరించలేకపోయాడు. అంటే తను చాలా కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఇలా
తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి సివిల్స్కి సిద్ధమయ్యాడు. 4 సార్లు సివిల్స్లో ఫెయిల్ అయ్యి తర్వాత 5వ సారి 360 ర్యాంకుతో ఆయన విజేతగా నిలిచి చాలామందికి స్ఫూర్తిగా నిలిచాడనే చెప్పొచ్చు. అయితే ఇదిలా ఉంటే ఈ ఘటనపై ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కూడా ఇన్స్టాగ్రామ్ వేదికగా అయితే స్పందించారు. అయితే తను చేసిన పోస్టులు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి, చూస్తున్నాం మనము. దీనికి సంబంధించి వీళ్ళ బ్రదర్ కూడా ఇప్పటికే స్పందించారు. ఉదయ్ కృష్ణారెడ్డి బ్రదర్ ఎవరైతే ఉన్నాడో ప్రణయ్ రెడ్డి కూడా స్పందించాడు. అయితే వాళ్ళ అన్నయ్యని అకస్మారక స్థితిలో చూసామని, అలాగే వెంటనే ఆసుపత్రికి తీసుకొని వచ్చామని, ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుందని చెప్పారు. పరిస్థితి అయితే నిలకడగానే ఉందని డాక్టర్లు కూడా చెప్తున్నారన్నారు. అయితే ఏం తీసుకున్నారు, ఆయన దేంతో సూసైడ్ చేసుకున్నారు అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉందని కూడా చెప్పారంటే బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాకనే ఆయన ఏం తీసుకున్నారనే దానిపై క్లారిటీ కూడా వస్తుంది అని చెప్తున్నారు. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు, ఆయనపై జరుగుతున్న ప్రచారాలు అన్నీ కూడా అవాస్తవాలే అని వాళ్ళ బ్రదర్ కూడా చెప్తున్నాడు. అంటే ఆయనను నేషనల్ పోలీస్ అకాడమీ సస్పెండ్ చేయలేదు. అయితే నేషనల్ పోలీస్ అకాడమీ అయితే ఆయనను సస్పెండ్ చేయలేదు. ఆయన ఎక్స్ట్రాడినరీ ఎలాబరేట్ లీవ్లో ఉన్నారని కూడా వాళ్ళ బ్రదర్ చెప్తున్నాడు. అండ్ అలాగే డాక్టర్స్ కూడా మాట్లాడారు. డాక్టర్స్ కూడా చెప్పడం ఏంటంటే ఆయన పరిస్థితి ప్రస్తుతం అయితే నిలకడగానే ఉంది అని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఆయనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఎవరైతే మహిళా బాధితురాలు ఫిర్యాదు ఇచ్చారో దీనిపై అయితే దర్యాప్తు మొదలైంది. అండ్ దీంట్లో స్పెషల్గా సజ్జనార్ ఇన్వాల్వ్ కూడా అయ్యారు. సజ్జనార్ స్పెషల్గా టేకప్ చేశారు ఈ కేసుని. తను కూడా ఇన్వాల్వ్ అయ్యి చూస్తున్నారని అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఐసీయూలో ఉదయ్ కృష్ణారెడ్డి అయితే చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్స్ కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మాత్రం కొంచెం శోచనీయాంశంగానే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ సాల్మన్ రాజుతో బబితా, హైదరాబాద్ పొలిటిన్ మీడియా.